ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ మార్చి 28, 29 ఈ 2 తేదీల తర్వాత మీకు మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీకైతే ఇది గుండె పగిలే వార్త. ఇక మరో 2 రోజుల్లో వృషభ రాశి వారికి జరగబోయేది ఇదే. అయితే వృషభ రాశి వారికి మార్చి 28, 29 ఈ 2 తేదీలలో ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి, మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇక పాటించవలసిన పరిహారాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వృషభ రాశి వారి గురించి చాలా అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు సాధారణంగా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో పెను మార్పులు వచ్చినా వాటిని ఈ రాశి వారు అంగీకరించి ముందుకు సాగుతారు. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరికైనా సహాయం చేయాలి అని మనసులో అనుకుంటే ఖచ్చితంగా వీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుటివారికి సహాయాన్ని చేసి వారిని సంతోషంగా పంపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. రీసెర్చ్, మేనేజ్మెంట్, టెక్నాలజీ, సైన్స్, సోషల్ ఫీల్డ్స్ వంటి రంగాలలో వృషభ రాశి వారు మంచి స్థానాన్ని పొందుతారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతారు ఈ వృషభ రాశి వారు. కాబట్టి ఈ రాశి వారు తమ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఈ వృషభ రాశి వారికి అప్పుడప్పుడు కోపం అధికంగా వస్తుంది. ఆ వచ్చిన కోపం కూడా ఎంతోసేపు ఉండదు. అలాగే అనుభవం లేకుండా ఈ రాశి వారు చేసేటటువంటి పెట్టుబడులు వీరికి నష్టానికి దారి తీస్తాయి. ఇక ఈ రాశి వారు నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అబద్ధాలు చెప్పడం ఈ రాశి వారు అస్సలు ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం వల్ల ఈ రాశి వారు చాలా అవకాశాలను కోల్పోతారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వృషభ రాశి వారికి ఈ 2026 సంవత్సరం మార్చి 28 శనివారం, అలాగే మార్చి 29 ఆదివారం తర్వాత జరగబోయేది తెలుసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు. ఆదాయం వచ్చిన ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో వృషభ రాశి వారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృషభ రాశి వారు ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు చాలా కృషి చేస్తారు. అలాగే వీరు చేసిన పనికి తగిన గుర్తింపు కొంత ఆలస్యంగా వచ్చినా భవిష్యత్తులో మాత్రం ఈ వృషభ రాశి వారికి పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశివారు సహనంతో ముందుకు వెళ్తే మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ 2 రోజుల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ పరంగా వాటిని సరిగ్గా వినియోగించుకుంటే భవిష్యత్తు మీకు బంగారు బాటగా మారుతుంది. ఇక కుటుంబంలో వృషభ రాశి వారికి మద్దతు ఈ సమయంలో అధికంగా ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ కనిపించడం లేదు. కాకపోతే మానసిక ఒత్తిడికి మీరు గురవుతారు. కాబట్టి దేనికి అధికంగా ఆలోచించకండి, టెన్షన్ తీసుకోకండి. జరిగేది జరగక మానదు. ఏది జరిగినా మంచి జరుగుతుందని మీరు నమ్మి ముందుకు వెళ్ళండి. ఇక మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించే శక్తి మీలో అధికంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు భవిష్యత్తును మార్చేలా ఉంటాయి. పట్టుదలతో చేసిన పనులు తప్పకుండా ఫలిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అనుకోని ఖర్చులు వస్తాయి. కానీ ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటే సమస్యలను అధిగమించవచ్చు. ఇక కుటుంబ విషయంలో మీరంతా మాట్లాడడం మంచిది. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తగా పడాలి. ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన చూసినట్లయితే కనుక శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో
నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు ఈ 2 రోజుల తర్వాత మరింత శుభం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.